నిన్న బడ్జెట్ తర్వాత ఒక చర్చ బాగా జరుగుతున్నది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించినటువంటి వరకు చైనాతో మన దేశం మిత్రత్వంలోకి వెళ్తోంది. చైనా నుంచి కూడా మన దేశంలో పెట్టుబడులు ఆహ్వానిస్తోంది అనేటువంటి ఒక అంశం కూడా నడుస్తుంది. అది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అంటే ప్రతి బడ్జెట్కు ముందు కేంద్ర ఆర్థిక శాఖ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ని పార్లమెంట్లో ఉంచుతుంది. ఎకనామిక్ అంటే గత ఆర్థిక సంవత్సరంలో ఏం జరిగింది, రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఏం జరగవచ్చు అన్న గణాంకాలతో ఒక సర్వే చేసి మొత్తం పార్లమెంట్ ముందు పెడుతుంది. అది దేశ ఆర్థిక పరిస్థితిని సూచిస్తుంది. దాన్ని చీఫ్ ఎకనామిక్ అడ్వైజరు తయారు చేస్తారు. ఆయన టీము, ఒక ఆర్థిక సలహా మండలి ఏదైతే భారత ఆర్థిక శాఖకు ప్రధానమంత్రికి ఉంటుందో ఆ సభ్యులందరూ కలిసి దాన్ని తయారు చేస్తారు. ఈ ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వారు ఒక సలహా ఇచ్చారు. మనం చైనాను ఎఫ్డిఐల నుంచి పూర్తిగా దూరం ఉంచడం సరికాదు, చైనీస్ యొక్క పెట్టుబడులను కూడా మనం ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఏదైతే మనం చేస్తున్నామో, మనం ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామో, ఇండియాని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయాలని చూస్తున్నామో, దానికి తగినట్లుగా చైనీస్ కంపెనీస్ని కూడా భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ పెట్టుకోవడానికి మనం ప్రోత్సహించాలి. అందుకు అవసరమైన నిధులు చైనా నుంచి వచ్చేటట్లు మనం వీలు కల్పించాలి అన్నది ఆయన ఆ ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన ఒక సూచన సలహా. ఆ సూచన ఇవ్వడానికి ప్రధానంగా కారణం ఎకనామిక్ సర్వేలో 2 అంశాలు వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఒకటి, భారతదేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఈరోజు మనం తయారు చేయలేము. చైనా దగ్గర దానికి సంబంధించిన అంత సాంకేతిక పరిజ్ఞానం కానీ కెపాసిటీస్ కానీ ఉన్నాయి. అందువల్ల ఆ కెపాసిటీస్ని, ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇండియాలోకి తీసుకొచ్చిన విధంగా చైనాను ప్రోత్సహిస్తూ, ఎందుకంటే ఈరోజు పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ కావచ్చు, అమెరికాలో చైనీస్ గూడ్స్ని నేరుగా వాళ్ళు కొనడం లేదు. అందుకు ప్రతిగా చైనా ఏం చేస్తోందంటే సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలు, ఇండోనేషియా, మలేషియా, వీటిల్లో ఓపెన్ చేసి అక్కడి నుంచి అమెరికా, యూరోపియన్ యూనియన్కి పంపిస్తోంది. కాబట్టి మనం ఎందుకు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోకూడదు అన్నది ఆయన సలహా. దానివల్ల ఏమవుతుందంటే ఆ కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెడతాయి, మనకి సాంకేతిక పరిజ్ఞానం అందుతుంది, మనకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ తయారవుతాయి, నైపుణ్యం వస్తుంది, మన స్కిల్డ్ వర్కర్స్ తయారవుతారు. ఈ ప్రోడక్ట్స్ చైనా, అమెరికా, యూరోప్కి ఇండియా నుంచి పంపించుకొని చైనీస్ కంపెనీలు లాభాలు గడించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ డబ్బుల్ని మనం ఆకర్షించాలి. ఇది వాళ్ళు చెప్పిన మొట్టమొదటి కారణం. రెండవ కారణం, ఇక్కడ మనకి ఆ మొత్తం ఆర్థిక సర్వే నివేదికలో చూస్తే అర్థమయ్యేది, గత 4 ఏళ్లలో 2019 తర్వాత అత్యల్ప స్థాయిలో, అంటే అతి తక్కువ స్థాయిలో మన దేశంలోకి ఎఫ్డిఐలు $44 బిలియన్ ఎఫ్డిఐలు వచ్చాయి. ఇది గత 5 ఏళ్లుగా చూస్తే 5 ఏళ్లలో అత్యల్ప స్థాయి. ఇలా ఎఫ్డిఐలు పూర్తిగా పడిపోవడం అనేది కూడా కొంత ఆందోళన కలిగించే అంశము. పాశ్చాత్య దేశాల నుంచి మనకి ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభం, వీటన్నిటి నేపథ్యంలో డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మనము ఎఫ్డిఐల్ని ఆకర్షించాలంటే చైనా నుంచి కూడా పెట్టుబడుల్ని ఆకర్షించాలి అనేది ఇంకొక కారణం. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఈ రకంగా మాట్లాడడానికి, తన సర్వే రిపోర్ట్లో సలహా ఇవ్వడానికని ఆర్థికవేత్తలు చెప్తున్న అంశం. సో ఈ 2 కారణాలు ఏదైనా సరే భారతదేశానికి చైనా పెట్టుబడులు వచ్చేలా వీలు కల్పించాలనేది మొత్తం ఉద్దేశం. అయితే మిగతా ఈస్ట్ ఏషియా దేశాలతో పోలిస్తే భారతదేశానికి చైనాకి మధ్యలో ఇప్పటికే 2-3 యుద్ధాలు జరుగున్నాయి. సరిహద్దుల్లో చైనా ఎప్పుడు భారత సరిహద్దుల్ని డిస్టర్బ్డ్గానే ఉంచే ప్రయత్నం చేస్తోంది. చైనా ఇచ్చిన హామీలు ఏ రోజు నెరవేర్చలేదు. ఈరోజు భారతదేశానికి ఎనిమీ నెంబర్ 1, నెంబర్ 2లు అని పేర్కొంటే చైనా, పాకిస్తాన్లు మనం పేర్కొనాలి. పాకిస్తాన్ నేరుగా యుద్ధం చేస్తోంది, మనతో ప్రాక్సీ వార్ చేస్తోంది, తీవ్రవాదాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకుని. చైనా ఆర్థిక శక్తిని అడ్డం పెట్టుకొని బంగ్లాదేశ్లోనూ మనకు వ్యతిరేకత క్రియేట్ చేస్తోంది, నేపాల్లో క్రియేట్ చేస్తోంది, శ్రీలంకలో
క్రియేట్ చేస్తోంది, మారిషస్లో క్రియేట్ చేస్తోంది, మాల్దీవుల్లో క్రియేట్ చేస్తోంది. ప్రతి చోట భారత్ని కట్టడి చేయాలి, భారత్ చైనాకి ధీటుగా ఎదగకుండా చూడాలి అన్న ఒక కుట్రపూరితమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పుడు, ఒకటి డైరెక్ట్గా మీకు సరిహద్దుల్లో గొడవలు నడుస్తున్నాయి, రెండో వైపు కుట్రపూరితంగా భారత్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఈరోజు ఇటువంటి సూచన, అది కూడా మోడీ 3.0లో మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు గత 10 ఏళ్లకు సంబంధించిన నివేదిక ఏదైతే ఉందో ఒక రకంగా మనం పెడుతున్నప్పుడు, అది గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిందైనా కూడా గత 10 ఏళ్లలో ఎఫ్డిఐలు తగ్గుతూ వస్తున్నాయి అనేది ఒక వార్త, అత్యంత అల్ప స్థాయికి పడిపోయాయి అనేది. అంటే ఈ మొత్తం వ్యవహారం కరెక్ట్గా, అంటే కరోనా కూడా ఒక కారణం, కరోనా 2 ఏళ్ళు కారణం కావచ్చు, కానీ కరోనా పీరియడ్, కరోనా అయిన తర్వాత ఎఫ్డిఐలు పెరిగాయి 2 ఏళ్ళు. ఓకే, కరోనా తర్వాత 2 సంవత్సరాలు ఎఫ్డిఐ ఇన్ఫ్లో పెరిగింది, ఆ తర్వాత 3 ఏళ్ళు తగ్గిపోయింది. అంటే కరోనా తర్వాత యూరోప్ కంట్రీస్ నుంచి వచ్చాయి, మనకి మళ్ళీ ఆర్థిక మాంద్యం వచ్చింది కదా. అదే టైంలో మనం చైనా మీద కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టాం. కరోనా తర్వాతనే మనం చైనా మీద చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టాం. సో ఇవన్నీ కూడా కారణం. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే, చైనా మీద పెట్టిన రెస్ట్రిక్షన్స్ కారణంగా తగ్గిపోయాయా, అంటే చైనీస్ పెట్టుబడులు మన దేశంలో ఆ స్థాయిలో ఉన్నాయా, ఇవన్నీ కూడా అనుమానాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే, చైనా ఏం ఆశిస్తోంది, మీరేం ఆశిస్తున్నారు అన్న దాని మీద ఒక రకంగా స్పష్టత ఈ రోజుకి లేదు. మనం చైనాని ఒక ప్రధాన శత్రువుగా ఎమోషనల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, చైనాని అడ్డుకోవాలి, చైనాని ధీటుగా మనం చైనా కన్నా ఎదగాలి, మనమే సౌత్, గ్లోబల్ సౌత్కి నాయకత్వం వహించాలి, ఇన్ని పెద్ద పెద్ద మాటలు మనం మాట్లాడుతూ చైనాకు వ్యతిరేకంగా క్వాడ్ కూటమిలో మనం చేరాం, ఇంకో కూటమిలో చేరాం. ఇవన్నీ కూడా అమెరికాతో మీరు జతగట్టి చేస్తున్నప్పుడు, జపాన్తోనూ ఆస్ట్రేలియాతోనూ వీటన్నిటితోనూ, ఒకవైపేమో మీరు కలహానికి వాడిని అణచివేయడానికి సిద్ధమవుతూ, ఇంకోవైపు మళ్ళా పెట్టుబడులు మేము ఆకర్షిస్తామని చెప్పడం అనేది, ఇది దేశ ప్రజల్ని గందరగోళం పరిచే చర్య. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా మింగుడు పడిన చర్య. భారతీయ జనతా పార్టీని ఎవరైతే సమర్థిస్తూ వచ్చారో, గత 2-3 ఏళ్లలో గల్వాన్ సంఘటన జరిగిన తర్వాత చైనాకి వ్యతిరేకంగా దేశంలో ఆఖరికి ఎవరో చైనా బజార్ పేరుతో వ్యాపారాలు చేసుకునే వాళ్ళని కూడా మనం భారత్ బజార్గా మార్చుకునేంత స్థాయిలో ఎమోషన్ వెళ్ళినప్పుడు, ఈరోజు ఇటువంటి చర్య, కరోనా తర్వాత ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి చర్యని మోడీ 3.0లో ఉన్న ముఖ్య ఆర్థికవేత్త సూచించడం, దాని అమలు ఎలా ఉంటుంది అది పక్కన పెడితే, దాన్ని అంత ఈజీగా అందరూ జీర్ణించుకోలేరు. దాని మీద విమర్శలు పూర్తిగా ఇప్పటికీ రాకపోయినా, ఆ విమర్శలు అంతర్గతంగాను బాహ్య ప్రతిపక్షాల నుంచి కూడా మోడీ ప్రభుత్వం ఎదుర్కోక తప్పదు. సో ఈ మొత్తం వ్యవహారం ఏ దిశగా సాగుతుంది, ఏమవుతుంది అనేది రేపు బడ్జెట్ సమావేశంలో జరిగే చర్చల సందర్భంగా ప్రతిపక్షాలు ఏం మాట్లాడితే, ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది అనేది మనకి తెలుస్తుంది. కానీ ఒక రకంగా ఇది గందరగోళపరిచే ఒక సలహా. అటువంటి పరిస్థితి భారతదేశానికి ఎందుకు వచ్చింది అనేది భారతదేశం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చైనా లేకపోతే నీకు ఎఫ్డిఐలు లేవా, లేదా నువ్వు ఎఫ్డిఐల్ని ఆకర్షించే పరిస్థితుల్లో లేవా, నీకు ఎందుకు పెట్టుబడులు రావట్లేదు, ఈ అంశాలని మోడీ ప్రభుత్వం నిశ్చితంగా సమీక్షించుకోవాల్సి ఉంటుంది. ఆ సమీక్ష తర్వాత ఏం జరుగుతుంది అన్నది చూడాలి. కాకపోతే ఇది అందరినీ విస్మయపరిచిన సూచన, గందరగోళపరిచిన సూచన, నమ్మలేని పరిస్థితి. ఎందుకు మనం అంటే మళ్ళా చైనాని మనం దగ్గరికి తీసుకోవాలన్నా ఎట్లా తీసుకుంటారు ఏంటి అనేది రాబోయే రోజుల్లో భారతదేశ ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎలా ఉంటాయి అనేది కొంత ఆసక్తికరంగా వేచి చూడాల్సిందే.